ఈరోజు మనమొక మంచి కథ విందాం. తెలివైన కాకి, దాని స్నేహితుల గురించిన కథ. ఇది కేవలం పక్షుల కథే అనుకోకండి. ఇందులో మనందరికీ పనికొచ్చే ఒక పెద్ద నీతి దాగుంది. అనగనగా ఒక చిన్న పల్లెటూరుండేదనమాట. అదెలా ఉండేదంటే, చుట్టూ పచ్చని పొలాలు, పెద్ద పెద్ద చెట్లతో చాలా ప్రశాంతంగా, అందంగా ఉండేది. ఇక ఆ ఊర్లో పొద్దున్నే లేస్తే చాలు పక్షుల కిలకిల రావాలతో ఎంతో హాయిగా అనిపించేది. సరే, ఆ ఊరిలో ఒక పెద్ద వేప చెట్టు ఉండేది. దానిమీద మన కథానాయిక కాకమ్మ అనే ఓ తెలివైన కాకి నివసిస్తూ ఉండేది. కాకమ్మంటే మామూలు కాకి కాదు, భలే తెలివైంది. ముందు ఏం జరగబోతోందో ఊహించగలదు. ఏవైనా ప్రమాదమొస్తోందంటే చాలు వెంటనే మిగతా పక్షులందర్నీ అలర్ట్ చేసేది. అందుకే అన్ని పక్షులకి కాకమ్మ అంటే చాలా నమ్మకం, గౌరవం కూడా. అంతా ఇలా హాయిగా సాగిపోతున్న టైంలో వాళ్ళ ప్రశాంత జీవితానికి ఒక పెద్ద సమస్య ఎదురయింది. చెప్పాలంటే ఇదే కాకమ్మ తెలివికి, ఆమె నాయకత్వానికి మొదటి పరీక్ష అన్నమాట. ఒక ఏడాది ఎండలు మండిపోయాయి. భయంకరమైన వేసవికాలం వచ్చింది. ఆ దెబ్బకి ఊళ్ళో ఉన్న చెరువులు, కుంటలు అన్నీ ఎండిపోయాయి. పాపం పక్షులకు తాగడానికి చుక్క నీరు కూడా దొరకలేదు. ముఖ్యంగా చిన్న చిన్న పిట్టల పరిస్థితైతే మరీ దారుణం. దాహంతో గొంతులు ఎండిపోయి అల్లాడిపోయాయి. పక్షులన్నీ ఇక లాభం లేదనే నిరాశపడిపోతుంటే మన కాకమ్మ మాత్రం ధైర్యం కోల్పోలేదు. ఎక్కడికెళ్తాయి నీళ్లు? ఎక్కడో చోట ఖచ్చితంగా ఉంటాయి అని గట్టిగా నమ్మింది. వెంటనే నీళ్లకోసం వెతకడానికి బయలుదేరింది. మరి అంత కష్టంలో వాటికి నీళ్లు దొరికాయంటారా? అలా చాలాసేపు ఎగిరి ఎగిరి వెతికిన తర్వాత ఓ రైతు ఇంటి పెరట్లో ఒక మట్టికుండ కనిపించింది. ఆశగా దాని దగ్గరికెళ్ళి చూస్తే అడుగున కొంచెమే నీళ్లున్నాయి. వాటిని తాగాలంటే ఏ పక్షికి ముక్కు అందట్లేదు. మరిప్పుడేం చేయాలి? ఇక్కడే కాకమ్మ తన తెలివిని వాడింది. అప్పుడే కాకమ్మ కళ్ళు ఆ కుండ పక్కనున్న చిన్న చిన్న గులకరాళ్లమీద పడ్డాయి. వెంటనే తనకి ఓ సూపర్ ఐడియా వచ్చింది. ఒక్కో రాయిని ముక్కున కరుచుకుని వచ్చి కుండలో వేయడం మొదలుపెట్టింది. ఆమెను చూసి మిగతా పక్షులు కూడా సాయం చేయడానికి ముందుకొచ్చాయి. అంతే, అందరూ కలిసి ఫటాఫట్ రాళ్లు వేయడంతో కుండలోని నీళ్లు మెల్లమెల్లగా పైకొచ్చేశాయి. ఇంకేముంది, పక్షులన్నీ కడుపు నిండా నీళ్లు తాగి హమ్మయ్యా అనుకున్నాయి. చూశారుగా తెలివితో నీళ్ల సమస్యను ఎలా పరిష్కరించుకున్నాయో. కాని కష్టాలు ఇక్కడితో ఆగిపోలేదు. ఈసారి వాటి ఐక్యతకు అసలైన పరీక్ష ఎదురైంది. అది కూడా ఒక వేటగాడి రూపంలో. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఉన్నట్టుండి ఒక వేటగాడు ఆ ఊరికి వచ్చాడు. వాడి ప్లానేంటంటే పక్షుల్ని పట్టుకోవడానికి చెట్లమీద ఒక పెద్ద వలపన్నాడు. వేటగాణ్ణి చూడగానే పక్షులన్నీ ప్రాణగయంతో తలోదిక్కు పారిపోయి దాక్కున్నాయి. కాని కాకమ్మ మాత్రం భయపడలేదు. ప్రశాంతంగా ఉండి వాడేం చేస్తున్నాడో జాగ్రత్తగా గమనించింది. ఆ వేటగాడు పన్నిన వలలో పాపం కొన్ని పక్షులు చిక్కుకుపోయాయి. మిగతావి భయంతో వణికిపోతున్నాయి. అప్పుడే కాకమ్మ గట్టిగా అరిచింది, భయపడకండి, ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే, అందరూ కలిసి ఒకేసారి పైకెగరండి అని ఒక శక్తివంతమైన ఆదేశమిచ్చింది. కాకమ్మ మాటల్లోని ధైర్యం చూసి పక్షులన్నింటికీ బలం వచ్చింది. అంతే, అన్నీ కలిసి ఒకేసారి బలంగా రెక్కలు కొట్టాయి. ఆ దెబ్బకి వాటి ఉమ్మడి శక్తికి ఆ పెద్ద వల కాస్త చిరిగిపోయింది. అందరూ స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగిరిపోయారు. చూశారా ఐకమత్యంలో ఎంత బలముందో? వేటగాడి బారినుంచైతే బయటపడ్డారు. కాని వాళ్ల కష్టాలు ఇంకా తీరిపోలేదు. ఈసారి వచ్చిన ఆపద మనిషి రూపంలో కాదు, ఏకంగా ప్రకృతినుంచే వచ్చింది. వాళ్ల ఐక్యతను మరోసారి పరీక్షించడానికన్నట్టు. ఒకరోజు రాత్రి ఉరుములు, మెరుపులతో భీకరమైన తుఫాను వచ్చింది. ఆ గాలి హోరుకి, కుండపోత వర్షానికి చెట్లు ఊగిపోయాయి. పాపం ఆ పక్షులు కట్టుకున్న గూళ్లన్నీ చిందరవందరగా కూలిపోయాయి. ముఖ్యంగా చిన్న చిన్న పిల్లపక్షులకు ఉండటానికి చోటు లేకుండా పోయింది. ఇలాంటి కష్ట సమయంలో మళ్లీ కాకమ్మే ముందుకొచ్చింది. జరిగిందేదో జరిగిపోయింది, బాధపడొద్దు, మనం మళ్లీ మన ఇళ్లని కట్టుకుందాం అని అందరికీ ధైర్యం చెప్పింది. ఆమె మాటలతో అందరిలోనూ మళ్లీ ఉత్సాహం వచ్చింది. వెంటనే కొన్ని పక్షులు గడ్డిపరకలు తీసుకువచ్చాయి, ఇంకొన్ని చిన్న చిన్న పుల్లలు ఏరుకొచ్చాయి. అందరూ ఒక్కొక్కరూ ఒక్కో పని చెయ్యడంతో చూస్తుండగానే అందమైన కొత్త గూళ్లు తయారైపోయాయి. సరే, ఇప్పటిదాకా కథలో ఏం జరిగిందో చూశాం కదా. దాహం, వేటగాడు, తుఫాను, ఇలా ఒకదాని తర్వాతొకటి కష్టాలొచ్చాయి. కాని ప్రతీసారి అవి ఎలా గట్టెక్కాయి,
అసలు ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇదంతా గమనిస్తున్న ఓ చిన్న పిట్టపిల్ల కాకమ్మ దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళి అమాయకంగా ఒక ప్రశ్న అడిగింది. కాకమ్మా, నీకెందుకింత ఓపిక? ప్రతిసారి అందరికోసం నువ్వే ఎందుకు కష్టపడతావు? అందరికీ ఎందుకు సహాయం చేస్తావు అని అడిగింది. నిజమే కదా, ఆలోచించాల్సిన విషయమే. ఆ చిన్న పిట్ట ప్రశ్నకి కాకమ్మ నవ్వి చాలా గొప్ప సమాధానం చెప్పింది. పిచ్చిదానా, మనం వేరువేరు కాదు, మనమంతా ఒకటే కుటుంబం. అందరం కలిసి ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుంది. ఒకరికి కష్టం వస్తే అది అందరి కష్టం అని చెప్పింది. చూడండి ఎంత లోతైన మాటలో. ఆ రోజు కాకమ్మ చెప్పిన ఆ మాటలు ఆ పక్షులన్నింటి మనసులో బలంగా నాటుకుపోయాయి. అదే వాళ్ల సమాజానికి ఒక బలమైన పునాది అయింది. ఆ తర్వాతనుంచి వాళ్లకు ఎన్ని కష్టాలొచ్చినా సరే భయపడలేదు. అందరూ కలిసి తెలివిగా, ఐక్యంగా వాటిని ఎదుర్కోవడం నేర్చుకున్నారు. సో ఈ కథ మొత్తం మీద మనం 3 ముఖ్యమైన విషయాలు నేర్చుకోవచ్చు. 1. కాకమ్మ లాంటి తెలివి, అంటే కష్టమొచ్చినప్పుడు భయపడకుండా ఉపాయంతో ఆలోచించడం. 2. ఐక్యత, అందరూ కలిస్తే ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చు. ఇక 3. నాయకత్వం, అంటే అందరినీ కలుపుకుని సరైన దారిలో నడిపించడం. ఈ 3 చాలా ముఖ్యం. ఈ కథ కేవలం పక్షుల గురించి మాత్రమే కాదు, మన గురించి కూడా. మరి మన జీవితాల్లో, మన చుట్టూ ఉన్న సమాజంలో మనం ఐక్యతను ఎలా పెంచుకోగలం? ఈ ఐకమత్యమనే బలాన్ని ఎలా నిర్మించుకోగలం? ఒక్కసారి ఆలోచించండి.